హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా అండి. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ సండేదనమాట. అమావాస్య అని చెప్పి ఇంక పొద్దున్నే నిద్ర లేసేసామండి. 5 అలా లేసామన్నమాట. ఇంక నేనైతే బయట చిమ్మేస్తున్నాను. బయట చిమ్మి ముగ్గు పెడితే కానీ మనం గుమ్మడికాయ అయితే కొట్టకూడదంట. ఇంక అందుకని లేవంగానే బయట అయితే చిమ్ముతున్నాను అనమాట. ఈలోపు మా వారైతే స్నానం అయి చేసి వచ్చేసారండి. ఇలా ప్రతి అమావాస్యకి గుమ్మడికాయ అయితే దిష్టి తీసి కొడుతూ ఉంటాము. ఈసారి అయితే గుమ్మడికాయ అయితే కట్టలేదులేండి, ఎందుకంటే కుళ్ళిపోలేదు. ఒక్కోసారి కుళ్ళిపోతే మార్చేస్తామన్నమాట. ఈసారి అయితే కుళ్ళిపోలేదు, ఇంకా ఉంది. ఇంక అందుకని ఇంటికి ఒక్కటే దిష్టి తీసి గుమ్మడికాయ అయితే కొడుతున్నామండి. నేనైతే బయట అంతా చిమ్మేసి ముగ్గు పెడుతున్నాను అనమాట. ఇదేలేండి లాస్ట్ వీడియో. అంటే వీడియోస్ మరీ ఓల్డ్ అయిపోతున్నాయని చెప్పేసి ఇంక వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదు 2-3 డేస్ నుంచి. ఇంక ఈ వీడియో పెట్టేసానంటే ఇంక ఈరోజు తీసిన వీడియో రేపటి నుంచి అయితే వస్తాయి. ప్లీజ్ ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వాయిస్ అనేది మీకు అంతగా వినిపించట్లేదేమో, ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి 4 అయిందండి. ఎర్లీ మార్నింగ్ 4 అనమాట. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంక ఈరోజు అయితే కొంచెం పని ఉందండి, కావిలి దాకా వెళ్ళాలి. ఇంక అందుకని మళ్ళీ నాకు టైం ఉండదని చెప్పి ఇంక వీడియో కోసం అని చెప్పి కొంచెం చీకటితో లేసాను అనమాట. ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు మీరు చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే బయట అంతా చల్లేసి ముగ్గు పెట్టేలోపు మా వారైతే గుమ్మడికాయలోకి కుంకుమ అవన్నీ కూర్చేసుకొని ఇంటికి అయితే దిష్టి తీసేసారండి. ఇంటికి తీసిన తర్వాత మళ్ళీ నాకైతే తీశారు. ఇంకా పిల్లల్ని అయితే తీసుకొని వచ్చాను. పిల్లలైతే ఇంకా నిద్ర మత్తు కూడా వదలలేదనమాట. చూసారా, మా లోకమ్మ తూగుతా ఉన్నాడు. ఇంకా సరే దిష్టి తీసిన తర్వాత పడుకుందరులే అని చెప్పేసి తీసుకొచ్చారనమాట పిల్లలిద్దరికి కూడా తీసేసిన తర్వాత బండ్లకి అంతా తీసేసారనమాట. షాప్కి, బైక్కి, స్కూటీకి, ఆటోకి. కార్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉందండి, ఇంకా దాన్ని అయితే తీసుకురాలేదు. ఇంక ఇక్కడ తీసేసిన తర్వాత మా వారైతే ఒక టెంకాయ అయితే తీసుకొని వెళ్ళి ఇంకా కార్ వరకు అయితే దిష్టి తీసుకొని వచ్చారనమాట. ఇంక చూసారా, ముగ్గు అయితే పెట్టేశానండి. మార్నింగే లేసాను కదా, టైం ఉంది కదా అని చెప్పేసి రంగులు అయితే వేశాను సింపుల్గా ఇలా. పిల్లల్ని అయితే లేపలేదులేండి, మళ్ళీ వెళ్ళి పడుకున్నారు. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చానండి. ఇంకా అమావాస్య కదా, కొంచెం నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసుకొని మనం తల స్నానం చేయాలన్నమాట. అమావాస్య రోజు సముద్రానికి వెళ్ళి తల స్నానం చేయాలండి. ఒకవేళ కుదరకపోయినా మనం చేసే నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకొని అయితే తల స్నానం అయితే చేయాలి. ఇంకా చేసి వచ్చేసిన తర్వాత అన్నీ రెడీ చేసి ఇల్లు ఇవన్నీ చిమ్మిస్తే మా వారు అయితే దీపారాధన చేశారు. ఇంక నేనైతే ఇక్కడ అంట్లు అయితే తోముకుంటున్నానండి. ఇంకా పాల బాటిల్స్ అవన్నీ కడగాలి అని చెప్పేసి పక్కన పెట్టుకొని ఇవన్నీ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. నైట్ అయితే క్లీన్ చేయలేదు, ఒక్కోసారి నైటే క్లీన్ చేస్తాను, ఒక్కో రోజు కుదరదు అనమాట. అలాంటప్పుడు ఇంక నేను మార్నింగే లేసి క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇంకా టిఫిన్ అయితే ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీలు అయితే పెట్టేశానండి. ఇంక చట్నీ చేశాను. పిల్లలు మా వారు అయితే తినేశారు. ఇంకా అదంతా షూట్ చేయలేదులేండి, ఎప్పుడు చూపించే ఇడ్లీలు దోశలే కదా అని చెప్పి షూట్ చేయలేదన్నమాట. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసానండి. ఇంకా అవి కూడా అయిపోవచ్చాయి అన్నమాట. మీ ఇంట్లో ఈ సండే ఏం స్పెషల్ చేసుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే రాయండి ఫ్రెండ్స్. ఇంకా బట్టలు కూడా అయిపోయినాయి. ఇంక బట్టలు అయితే ఆరేస్తున్నానండి. మొన్న మండే రోజు, అంటే ఈ వీడియో వచ్చేసి సండే కదండి, నెక్స్ట్ డే వ్లాగ్ లేదని చెప్పి లైవ్ చేశానమాట. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. ఛానల్లో అప్లోడ్ చేసిన తర్వాత 23K వ్యూస్ అయితే వచ్చాయి. ఈ దెబ్బతో మానిటైజేషన్ అయిపోవాలని కోరుకుంటున్నాను అనమాట. అంటే ఒక 400 వాచ్ అవర్సే మిగిలింది. ఇంకా ఒక వీడియోతో అయినా మనకి కొంచెం వాచ్ టైం కవర్ అవుద్ది కదా అనుకుంటూ ఉన్నాము. 1 వీక్ పడుతుంది తెలియాలంటే, ఎందుకంటే 1 వీక్ అప్డేట్స్ లేట్ అవుతున్నాయి కదా. ఇంకా లైవ్ విషయానికి వస్తే మేమైతే వీక్లీ వన్స్ అయితే చేయాలనుకుంటున్నామండి. అది సాటర్డే రోజు. ఇంకా సండే రోజు పెట్టాలంటే ఇంక పిల్లలు పాపం 1 అవర్ 2 అవర్ ఫోన్ ముందు కూర్చోలేరు కదా. ఇంకా వాళ్ళు కాల్ చేసినా అది ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతూ ఉంటుంది. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్తున్నాం లోకమ్మ? బీచ్కి. ఏ బీచ్కి? మట్టి కాళ్ళు. బాగా నిలబడు.
ఇప్పుడు చెప్పు. మరిపాడులో ఉంది. మరిపాడా? మైపాడు. మైపాడులో ఉంది. బీచ్కా ఫన్ పార్క్? ఎందుకు పోతున్నావు బీచ్కి? స్నానం చేయడానికి. స్నానం చేయడానికి బీచ్కి పోతున్నా? ఇంకా నీళ్ళేవా? లేవు, అయిపోయాయి. నీళ్ళు అయిపోయినాయా? అందరూ బీచ్కి వెళ్తున్నారు. దీనికి స్నానం చేయడానికే? ఎవరెవరు వెళ్తున్నారు? ఒకటే వెళ్తున్నా. నువ్వు నేను ఒక్కడే వెళ్తున్నావా? నువ్వు నన్ను తీసుకుపోతా బండి మీద? కార్లో తీసుకు. కార్తో వాళ్ళు వచ్చినాయి కా? ఫస్ట్ గేర్ నొక్కితే ముందుకెళ్తుంది. చెప్పు. తర్వాత సెకండ్ గేర్ నొక్కితే బ్రేక్ వస్తుంది. బ్రేక్ పడుతుంది. నెక్స్ట్ థర్డ్ గేర్ కొడితే ఫోర్త్ గేర్ కొడితే నీ మీదకి వస్తుందా? నేను కార్లో ఉంటున్నా, మీదకి ఎలా వస్తుంది? హోంవర్క్ లేదా? లేదు, ట్యూషన్లోనే రాసేస్తా. ఎగ్జామ్స్ ఎప్పటి నుంచా? 13 వరకు హాలిడేస్. ఎవరు చెప్పారు? సారు. రేపటి నుంచే కదా ఎగ్జామ్స్? అవును వచ్చింటమ్మా, రేపటి నుంచే ఎగ్జామ్స్. అయితే స్పైడర్ మ్యాన్ డ్రెస్ క్యాన్సిల్ పెట్టేస్తా. బీచ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అని చెప్పు. ఏందే నాన్న క్యాన్సిల్ పెట్టేసింది. బొంగమూతి పెట్టా. బొంగమూతి ఎవరికి వచ్చా? నాకా? చూసేవాళ్ళకి ఖర్చు పెట్టాను. ఏమే నేను పెట్టాను క్యాన్సిల్? ఆర్డర్ పెట్టిందే నేను, క్యాన్సిల్ పెట్టింది నాన్న. నాన్న కొట్టు ఖర్చు, నాకు కాదు. అవి నాన్న వస్తా. కొట్టు ఖర్చు పెట్టు. చూడిటు నాతో పండు నాన్నతో ఖర్చా? నాన్న సైడ్ చూసి ఖర్చు పెట్టు. ఇద్దరు స్పైడర్ మ్యాన్ డ్రెస్ అంటే క్యాన్సిల్ చేస్తామని ఖర్చు పెడుతున్నాడు. బీచ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అని చెప్పు. చూడు నువ్వు ఏడిస్తే నీ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, హర్ట్ అవుతారు. బాగా నిలబడినానా? బీచ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అని చెప్పు. చూపు భయపడిపోరులే. చెప్పమ్మా. బీచ్లో కలుద్దాం ఫ్రెండ్స్. ఇంకా టిఫిన్ అయితే తినేసిన తర్వాత నేనైతే బ్లౌజ్ కుడుతూ ఉన్నానండి. ఇంక సగం కుట్టిన తర్వాత మా వాళ్ళు అయితే బీచ్కి వెళ్దామని చెప్పారు. ఇంకెలాగో అమావాస్య కదా, బీచ్కి వెళ్ళి సముద్ర స్నానం చేసొద్దాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఇంక వెంటనే బయలుదేరామండి. ఇంకా లంచ్ అంటారా, పోయే దారిలో బిర్యానీ తీసుకున్నాం అనమాట, బకెట్ బిర్యానీ. ఇంకా బీచ్లో తిందామని చెప్పి తీసుకున్నామండి. ఆ క్లిప్స్ అనేది తీయలేదనమాట, ఎందుకంటే నేను ఫోన్ కారులోనే పెట్టేశాను, కొంచెం దూరంలోనే ఆపేశారండి. ఇంకా అందుకని మళ్ళీ మనం తీసుకెళ్ళినా మళ్ళీ ఆ ఫోన్ పెట్టడానికి మళ్ళీ వెనక్కి రావాలి కదా అని చెప్పేసి తీసుకెళ్ళలేదు. ఈ వీడియో చూసారా? ఈ క్లిప్పు అనిత పత్తిపాటి అని చెప్పాను కదా, వాళ్ళ ఇంటి దారి అనమాట. ఇది చాలామంది గుర్తుపట్టే ఉంటారు కదా, అందుకే తీసానండి. ఒక క్లిప్ అయితే తీసి యాడ్ చేశాను. ఇంక మేమైతే సముద్రానికి వెళ్ళి మునిగేసి మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. అప్పుడైతే ఇంక నేను కార్ దగ్గరికి వచ్చాను కదా, ఇంక ఫోన్ తీసుకొని ఒక క్లిప్ అయితే తీసాను అనమాట. ఇంకా ఫోన్ అయితే తీసుకెళ్ళలేదులేండి, ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదా మన ఛానల్లో, ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూపిస్తూ ఉంటాను కదా. ఇప్పుడు కొత్తగా ఏముందిలే చూపించేది అని చెప్పేసి స్కిప్ చేసాను. ఇంక మేమైతే బయలుదేరేసామండి. చూసారు కదా, సండే ఈతలకి, అది కూడా ఆదివారం అమావాస్య ఈతలకి ఫుల్ రష్గా ఉంది. ఇంక వస్తూ కూల్ డ్రింక్స్ అయితే తీసుకోవడానికి
వచ్చామన్నమాట. ఈ కూల్ డ్రింక్స్ అంది ఎదురుగ్గానే అండి అనిత పత్తిపాటి వాళ్ళ ఇల్లు అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడే నేను కూడా చూశాను. ఇంక లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇంకా ఆ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళలేము, రెంట్కి ఇచ్చేసామని చెప్పి ఇంకా పక్కనే దోసన చెట్లు అవి ఉంటే నైటే పూలు అయితే కోసుకొచ్చి ఇచ్చింది మా ఫ్రెండ్ అయితే. ఇంకా నేనైతే నీళ్ళల్లో వేస్తున్నాను అనమాట, మార్నింగ్కి పూస్తున్నాయా లేదా అని చెప్పేసి. నేను ఎప్పుడు ఇలా ముందు అయితే కోసి పెట్టుకోను అనమాట. మా ఫ్రెండ్ అయితే తెచ్చిచ్చిందండి, ఇంకా అందుకని నీళ్ళల్లో వేసి పెట్టాను అనమాట. ఇంక మార్నింగ్ చూసారా ఫ్రెష్గా ఎలా పూసాయో, చాలా బాగా పూసాయి. ఒక 4-5 మొగ్గలేమో విచ్చుకోలేదు కానీ మిగతా అన్నీ బాగా పూసాయండి. ఈ క్లిప్ అనేది అంటే మండే రోజు తీసాను అనమాట మార్నింగ్. ఇంకా మీకైతే దీంట్లో వెంటనే యాడ్ చేస్తున్నాను. ఇంకా వీటితోటే దేవుడికి కూడా పెట్టేశానండి. పెట్టిన క్లిప్ కూడా మీకు చూపిస్తాను. ఎప్పుడు మన దేవుడిల్లు తెల్ల పూలతోనే ఉంటుంది కదా, ఈసారి ఎర్ర పూలు అనమాట, మందార పూలు. చూసారు కదా ఎంత కలగా ఉందో. మేమైతే 12 కల్లా బయలుదేరామండి. ఇంటికి వచ్చేసరికి 4 అలా అయ్యిందనమాట. ఇంకా నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇక్కడ ఇడ్లీ రవ్వ అయితే వేస్తున్నా అండి. ఇడ్లీ పిండి అయితే కలిపెట్టడానికి నేనైతే 4 టీ గ్లాసుల రవ్వ అయితే వేసాను. 1 గ్లాస్ మినపప్పుకి బాగా వస్తాయన్నమాట. మరీ అంత గట్టిగా కాకుండా మరీ అంత సాఫ్ట్గా కాకుండా ఇంక ఇడ్లీ పిండి అయితే కలిపెట్టేస్తున్నానండి. ఇంకా మధ్యాహ్నం అయితే బిర్యానీ తిన్నాం కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే రాగానే అన్నం వండేసి ఎగ్ పులుసు అయితే పెట్టాను అనమాట. అవి కూడా క్లిప్స్ అనేది తీయలేదులేండి, మరి వీడియో లెంగ్త్ అయిపోయినా మీకు చూడడానికి కష్టంగా ఉంటుంది, అందుకని చెప్పేసి షార్ట్గానే తీసాను. నేనైతే వీడియో ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ కంటే ఎక్కువ అయితే పెట్టదలుచుకోలేదు, అప్పటికే వీడియో లాంగ్ అయిపోతుంది. కొంచెం మనకు కూడా వ్యూస్ అవి బాగా వస్తుంటే అప్పుడైతే మనం ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ అయితే వీడియో పెట్టచ్చు. మనం ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నాం కాబట్టి ఇంక చూసే వాళ్ళకి కూడా బోర్ కొట్టకుండా షార్ట్ అండ్ స్వీట్గా అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇంకా ఇడ్లీ పిండి అవన్నీ కలిపి పెట్టేసిన తర్వాత నేనైతే మిషన్ ఎక్కానండి. మిషన్ ఎక్కి బ్లౌజ్ కుట్టాను. ఈరోజు మార్నింగ్ వీడియోలో కూడా చూశారు కదా, అంతా పీస్లు అయితే చిమ్మాను కదా. రోజు మధ్యాహ్నం అయితే కుదరట్లేదనమాట, ఏదో ఒక పని పడుతుంది. నిన్నైతే లైవ్ పెట్టాను కాబట్టి అసలు మధ్యాహ్నం మిషన్ ఎక్కలేదండి. ఇంకా మళ్ళీ నేను వంట చేసుకుని తినేతలకి 3 అయిపోయింది. ఇంకా అందుకని ఈవినింగ్ ఖచ్చితంగా పని చేసుకుంటూ ఒక బ్లౌజ్ అయినా కుడతానమాట. ఇలా అలా కుట్టే తలకే 11 అయిపోయిందనమాట టైము. అన్నిటినీ బ్యాలెన్స్ చేయడం కష్టం అవుతుందండి, ఎందుకంటే అవతల వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ రోజులు ఆగరు కదా. నాకేమో ఇలా వీడియోస్ షార్ట్స్ అని లైవ్ అని వీటితోనే సరిపోతూ ఉంది. ఇంకా మిషన్ పని చేసేంత ఓపిక ఉండట్లేదు. చూడాలి ఎంతవరకు జరుగుతూ ఉంటుందో. ఎన్ని పనులున్నా మీకైతే రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వడానికే ట్రై చేస్తానండి. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైము 11 అయిపోయిందండి. ఈరోజు అయితే లేట్ అయిపోయిందనమాట. ఇక నేనైతే అంటే ఇప్పుడు దాకా మిషన్ ఎక్కున్నానండి. ఒక బ్లౌజ్ అయితే ఉంటే అదైతే కట్ చేసి కుడుతున్నాను అనమాట, అందుకని లేట్ అయిపోయింది. ఇంక ఇప్పుడే అన్నం అయితే తినేసామండి. మధ్యాహ్నం అయితే బీచ్కి వెళ్ళాము కదా, ఆ వీడియో అయితే పెద్దగా ఏం షూట్ చేయలేదులేండి, ఎప్పుడు వెళ్ళేదే కదా అని చెప్పి వీడియో అయితే పెద్దగా ఏం షూట్ చేయలేదు. ఇంకా వచ్చిన తర్వాత కోడిగుడ్డు పులుసు అయితే చేసేసి అన్నం వండేసాను. ఇప్పుడే తినేసాము. ఇడ్లీ పిండి కూడా కలిపి పెట్టేసానండి మార్నింగ్ టిఫిన్కి. ఇంకా రేపైతే దోశకు వేద్దాం అనుకుంటున్నాను, దోశ పిండి కూడా లేదనమాట. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. సండే బ్లాగ్ అయితే నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, గుడ్ నైట్.